తపోకాల ధ్యానాంశములు 16వ రోజు. అంశం మరియమాత విధేయత, దైవచిత్తానికి ఆత్మార్పణ. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునగాక అనెను. దేవమాత మరియమ్మ మనందరికి విధేయతలో మార్గచూపరి. దేవుని దూత ఆశ్చర్యకరమైన వర్తమానాన్ని తెచ్చినప్పుడు ఆమె భయపడకుండా తనను తాను దేవుని ప్రణాళికకు అప్పగించుకున్నారు. మన జీవితాల్లో కూడా అర్థం కాని పరిస్థితులు ఎదురైనప్పుడు మరియమ్మ వలె దేవుని చిత్తం నెరవేరునగాక అని చెప్పగలగాలి. ఈరోజు మన పట్టుదలను వదిలి దేవుని నడిపింపుకు లోబడుదాం. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడవైన ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమాతను మాకు తల్లిగా ఆదర్శంగా ఇచ్చినందుకు వందనాలు. అమ్మా, నీవు చూపిన ఆ అపారమైన విధేయతను మాలోనూ పుట్టించమని వేడుకుంటున్నాము. ప్రభువా, మా స్వార్థపూరితమైన ఆలోచనల పక్కన పెట్టి మీ చిత్తాన్ని సంతోషంతో స్వీకరించే మనస్సును మాకివ్వండి. శ్రమలు ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా శిలువ చెంత నిలిచిన మరియమ్మ వలె మేమును విశ్వాసములో స్థిరముగా ఉండేలా బలపరచండి. మా కుటుంబాలను మీ పవిత్ర హస్తాలకి అప్పగిస్తున్నాము. దేవమాత విజ్ఞాపన ద్వారా మా ప్రార్థనలు మీ సన్నిధికి చేర్చుకోండి. ఆమేన్. చిత్తమే జరగాలి, నాలో నీ మాటే నెరవేరాలి. మరియమాత విధేయతే మాకందరికీ ఆదర్శం కావాలి. ప్రభువు దాసురాలను జాడల్లో నా మా బ్రతుకంతా సాగాలి. దైవ చిత్తమే జరగాలి, నాలో నీ మాటే నెరవేరాలి. తల్లిగా మారే భాగ్యము పొందెను. దేవదూత తెచ్చిన వార్తను వినయముగా స్వీకరించెను. లోకరక్షకునికి తల్లిగా మారే భాగ్యము పొందెను. సందేహమును విడిచి సమ్మతమును తెలిపెను. దైవ చిత్తమునకే తనను సంపూర్ణముగా అర్పించెను. దైవ చిత్తమే జరగాలి, నాలో నీ మాటే నెరవేరాలి. మరియమాత విధేయతే మాకందరికీ ఆదర్శం
సందేశం కావాలి. కష్టాలెదురైనా కన్నీరు పొంగినా సిలువ దారిలోన కుమారుని వెంట నడిచెను. కష్టాలెదురైనా కన్నీరు పొంగినా సిలువ దారిలోన కుమారుని వెంట నడిచెను. మరియ తల్లి దీనత్వమే మాకు నేర్పాలి పాఠం. సొంత చిత్తము వదలితేనే దొరుకును దైవరాజ్యం. నీ చిత్తమే నెరవేరునుగాక. మరియ తల్లి దీవెనలతో మా బ్రతుకు సాగునుగాక. Experience spiritual growth with the Jeevadhara app and test your faith with the Bible Quiz app. Available now.